నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పిలిచినంతనే పలికే దైవం షిరిడీ సాయి. ఈ కరుణామూర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కోరిన వరాలు కురిపించే ఆ దేవుడు స్వయంగా ప్రారంభించిన పర్వదినం గురు పూర్ణిమ. వ్యాస పూర్ణిమ విశిష్టతను తెలియజేస్తూ తన భక్తులకు ఈ ఉత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా సాయి సూచించారు. ఆ గురు పూర్ణిమ ఉత్సవాల సందర్భంగా షిరిడీ మహాక్షేత్ర వైశిష్టాన్ని, బాబా లీలా విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. సాయి బాబా సాయి బాబా. అసలు సాయిబాబా ఎవరు? దేవుడా, యోగీశ్వరుడా, అవతార పురుషుడా? ఎవరు ఎలా పిలిచినా ఆయన మాత్రం భక్తులను ఆదుకునేందుకు భువిపై వెలిసిన ప్రత్యక్ష దైవం. ఆధునిక యుగంలో మనుషుల మధ్య నడయాడి శ్రద్ధ, సబూరి అనే సన్మార్గాలను బోధించిన ఏకాదశ అవతారం. 1838వ సంవత్సరం నుండి 1918వ సంవత్సరాల కాలంలో ఎంతో మంది భక్తులను కరుణించిన దైవం. షిరిడీ క్షేత్ర సందర్శనానికి ముందు ఒక్కసారి బాబా జీవిత చరిత్రను అవలోకనం చేసుకుందాం. శాంతచిత్త మహాప్రజ్ఞ సాయినాథ దయాధన దయా సింధో సత్స్వరూప మయా తతు వినాశన. ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎలా పెరిగాడో తెలియదు, ఎక్కడ నడయాడాడో తెలియదు, కులమేదో మతమేదో తెలియదు. అయినా అన్ని మతాలు తనవే అన్నాడు, ఈ లోకమే తన తల్లిదండ్రులు అన్నాడు. ఆయనే షిరిడీలో కొలువైన ప్రత్యక్ష దైవం సాయిబాబా. పాండురంగా హే పండరినాథ శరణం శరణం శరణం. 1854లో 16 ప్రాయంలో తొలిసారిగా సాయి షిరిడీకి విచ్చేశారు. కాని కొద్ది కాలానికే అంతర్ధానమయ్యారు. ఆ తరువాత 1858లో ధూప్ఖేడ్ గ్రామానికి చెందిన చాంద్బాయి పాటిల్కు తొలిసారిగా దర్శనమిచ్చాడు. తప్పిపోయిన పాటిల్ గుర్రాన్ని చూపి మహిమను చాటాడు. అదే సంవత్సరంలో చాంద్ పాటిల్ బంధువుల పెళ్లి బృందంతో కలిసి మళ్లీ షిరిడీకి విచ్చేశాడు. బాబా ఆగమనాన్ని చూసిన ఖండోబా మందిర పూజారి మహల్సాపతి రండి సాయి అని స్వాగతం పలికాడు. అలా మహల్సాపతి పిలుపే ఆయన నామంగా స్థిరపడింది. అలా షిరిడీకి 1858లో విచ్చేసిన సాయి నాటి నుంచి ఆ గ్రామంలోనే ఉండిపోయారు. పాడుబడ్డ మసీదునే నివాస స్థానంగా ఏర్పరుచుకుని దానికి ద్వారకామాయి అని పేరు పెట్టాడు. కుష్ఠురోగగ్రస్తుడైన బాగోజీ షిండేకు ఉపశమనం కలిగించేందుకు కట్టెలను పేర్చి మంటను వెలిగించాడు. నాటి నుండి నిరంతరాయంగా వెలుగుతోన్న ఆ అగ్నిహోత్రానికి ధుని అని నామకరణం చేశాడు. ఆ ధుని నుండి వచ్చిన బూడిదనే ఊదిగా భక్తులకు పంచిపెడుతూ ఎన్నో రోగాలను మటుమాయం చేశాడు. 1886 ఏప్రిల్ మాసంలో 72 గంటల పాటు సమాధిలోకి వెళ్లి తిరిగి వచ్చి తాను సాధారణ మానవుణ్ణి కాదని నిరూపించాడు. ఇంటింటికి వెళ్లి భిక్ష స్వీకరించి భక్తుల పాపాలు హరించాడు. పిల్లలతో గోళీలాడుతూ తన విశిష్ట తత్వాన్ని చాటాడు. అల్లా అచ్చా కరేగా, సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ రాముడికి రహీముకి భేదం లేదని నిరూపించాడు. అలా ఎన్నో మహిమలను చాటిన సాయి ప్రియభక్తుల సమక్షంలోనే 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:30 గంటలకు విజయదశమి రోజున సమాధి చెందాడు. సాయి అంటే అమ్మ అని అర్థం, బాబా అంటే నాన్న అని అర్థం.
అందుకే సాయిబాబా తన భక్తుల కోసం అన్నీ తానే అయి అనేక శతాబ్దాలుగా కరుణిస్తున్నాడు. ఇదే షిరిడీ సాయినాథుడి ఆలయం. బంగారు గోపుర కాంతులతో మెరిసిపోతున్న దివ్యధామం. నా సమాధి నుండే నా మానుష శరీరం మాట్లాడును అన్న బాబా సూక్తిని నిజం చేస్తూ ఎంతో మంది భక్తులను కటాక్షిస్తున్న సమాధి మందిరం. ఇది ఆలయం కాదు, భక్తుల పాలిట కల్పవృక్షం. ఇక్కడ ప్రతి అణువు సాయిమయం. అడుగడుగున సాయి పదమే కనిపిస్తుంది. నాగపూర్కు చెందిన అపర ధనవంతుడు, అంతకు మించి సాయి భక్తుడు గోపాలరావు బూటీ ఈ సమాధి మందిర నిర్మాత. బాబా ఆమోదంతో 1915లో ప్రారంభమైన బూటీవాడ నిర్మాణం వేగవంతంగా పూర్తయింది. చివరికి 1918 అక్టోబర్ 15 విజయదశమి రోజున బాబా నిర్యాణం చెందాక ఆయన కోరిక మేరకు బూటీవాడలోనే బాబా భౌతిక కాయాన్ని సమాధి చేశారు. ఈ సమాధి మందిరం లక్షలాది భక్తుల పాలిట ఆరాధ్య క్షేత్రంగా మారుతుందని నాడు బూటీ కూడా ఊహించి ఉండకపోవచ్చు. రాతితో నిర్మించిన ఆలయ గోపురానికి 2007 గురుపూర్ణిమ రోజున బంగారు తాపడం తొడిగించారు. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు సాయినాథ మహారాజును చూడగానే భక్తులు పులకించిపోతారు. ఆనంద భాష్పాలు నిండిన నేత్రాలతో సాయిని తనివి తీరా దర్శనం చేసుకుంటారు. సాయి మమ్మల్ని కరుణించు అంటూ ప్రార్థిస్తారు. స్త్రీలు, వృద్ధులు, వికలాంగులు, పసిపిల్లలు తరతమ వయోభేదాలు లేకుండా సాయి దర్శనంతో సార్థకత పొందుతారు. హైదరాబాదుకు చెందిన ఆదినారాయణ రెడ్డి అనే భక్తుడు సమర్పించిన స్వర్ణ సింహాసనం సాయి దర్బారుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతక్రితం వరకు రజత సింహాసనం ఉండేది. ఈ స్వర్ణ సింహాసనాన్ని 2007 డిసెంబర్ 23న దత్త జయంతి రోజున బాబాకు అలంకరించారు. నా భక్తుల రక్షణము నా సమాధి నుండియే వెలువడును అని సాయి పలికిన పలుకులకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సమాధి. ఈ బంగారు పాదుకలు స్పృశించనిదే తమ జన్మ తరించదని భక్తులు భావిస్తారు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన తమ వెంట తెచ్చుకున్న పూలు, పళ్ళు, మిఠాయిలు, నైవేద్యాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలు ఎవరికి తోచిన విధంగా వారు స్వీకరించు సాయి అంటూ సమాధికి అర్పిస్తారు. షిరిడీ సాయి మందిరంలో బాబా సమాధితో పాటు సాయినాథుని ఓ సుందరమైన విగ్రహం కూడా భక్తులకు దర్శనీయమవుతుంది. బాబాయే స్వయంగా ఆ సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడా అన్నంత దివ్యంగా ఆ మూర్తి గోచరిస్తుంది. ఈ విగ్రహ ప్రతిష్ఠ వెనుక ఓ ఆసక్తికరమైన సాయిలీల ఉంది. సాయిబాబా సమాధి చెందిన 36 ఏళ్ల తర్వాతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అంతవరకు ఓ ఫోటోకు పూజలు జరిగేవి. సాయిబాబా సమాధి చెందిన తరువాత నాటి భక్తులంతా కేవలం సమాధికి మాత్రమే నిత్య పూజలు చేస్తూ హారతులిచ్చేవారు. ఆ తరువాత కొద్ది కాలానికి బాబా ఫోటోను ఓ వెండి పీఠంపై ఆసీనపరచి నిత్య పూజలు చెయ్యడం మొదలుపెట్టారు. భక్తులు సమాధితో పాటు ఈ ఫోటోను కూడా దర్శించుకుని సాయికి ప్రత్యక్షంగా సేవ చేసిన అనుభూతిని పొందేవారు. అలా 36 ఏళ్లు గడిచిన తరువాత అంటే 1954లో సమాధి మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపన వెనుక జరిగిన పరిణామాలను పరిశీలిస్తే సాయి మహిమ ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది. 1954లో ముంబై ఓడరేవుకు ఇటలీ నుంచి ఓ నౌక వచ్చింది.
ఆ నౌకలో నిలువెత్తు పాలరాతి ముడి పదార్థం ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. అది ఎవరి పేరు మీద వచ్చిందో, దాన్ని నౌకలోకి ఎవరు చేర్చారో వంటి వివరాలు ఎవ్వరికీ తెలియరాలేదు. చివరికి ఓ పూనా వర్తకుడు దాన్ని వేలంలో కొని షిరిడీ సంస్థానుకు కానుకగా అందచేశాడు. ఆ పాలరాతి శిలతో బాబా ప్రతిమను చెక్కిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన సంస్థాన్ కార్యవర్గ సభ్యుల మదిలో కలిగింది. వెంటనే ముంబైకి చెందిన బాలాజీ వసంత్ తాలీం అనే శిల్పకారుణ్ణి షిరిడీకి పిలిపించారు. బాబా విగ్రహాన్ని మలిచే పనిని పురమాయించారు. కాని విగ్రహాన్ని ఎలా మలచాలో, బాబా ముఖకవళికలు, రూపురేఖలు ఎలా ఉండాలో తాలీంకు ఓ పట్టాన అర్థం కాలేదు. వాటి గురించే ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. అదే రోజు రాత్రి బాబా వసంత్ తాలీం కలలో కనిపించి, నా ముఖాన్ని బాగా చూడు, నేనున్నట్లుగానే విగ్రహాన్ని తయారు చెయ్యి అంటూ ఉపదేశించారు బాబా. విభిన్న ఆకృతుల్లో తన ముఖ కవళికలను తాలీంకు చూపించారు. స్పృహలోకి వచ్చిన తాలీం బాబా ఇచ్చిన స్వప్న సందేశం ప్రకారం 5.5 అడుగుల అతి సుందరమైన సాయిబాబా విగ్రహాన్ని తన సహాయకులతో కలిసి మలిచాడు. అలా 1954 అక్టోబర్ 7 విజయదశమి రోజున షిరిడీ సాయినాథుడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. నాటి నుండి షిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడికి బాబా ఆ విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ భౌతిక దేహానంతరం నేనప్రమత్తుడిని అని నిరూపిస్తున్నారు. సాయిని సజీవంగా చూడలేకపోయిన భక్తులు ఈ మూర్తిని చూసి బాబాను ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందుతున్నారు. బాబా బాబా సాయి బాబా మధురం మధురం నీ నామం, మధురం మధురం నీ నామం. ఇదం గేహే పురాతనం భగవాన్ పాదస్పర్శం చ పవిత్రం శ్రీకరం భవేత్ ఆలయం భువనాలయం, ఆలయం భువనాలయం. ద్వారకామాయి నివాసాం సకల సిద్ధి ప్రదాయకం భక్తజన రక్షకం సాయిదేవం నమామ్యహం. సమాధి మందిరం తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న మహిమాన్విత ప్రదేశం ఈ ద్వారకామాయి. సమాధి మందిరానికి ఆనుకొని ఉన్న ఈ మసీదు నిలయాన్ని షిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడు తప్పక దర్శిస్తాడు. 1859 మొదలు 1918లో సమాధి చెందేంత వరకు సాయి ఇదే మసీదులో జీవనాన్ని సాగించారు. భక్తులను కరుణించిన అగ్రహోద్యుక్తుడైన వాటన్నింటి వేదిక ఇదే. ఇదిగో సాయి కూర్చున్న ప్రదేశం. ఇక్కడి నుంచే బాబా ఈ లోకాన్నంతటినీ పాలించాడు. సుదూర తీరాన ఉన్న తన భక్తులను రక్షించాడు. తన చివరి క్షణాలను ఇక్కడే గడిపాడు. అందుకు గుర్తుగా నిలువెత్తు బాబా చిత్రపటం భక్తులకు దర్శనమిస్తుంది. దానిని చూసిన ఎవరికైనా బాబా ఇక్కడే ఉన్నాడా అని అనిపించకమానదు. బాబా సజీవంగా ఉన్న కాలంలో శ్యామారావు జయకర్ అనే చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన అద్భుత సజీవ చిత్రమిది. దానికి ఎదురుగా ఉంటుంది సాయి ధుని. ద్వారకామాయిని నివాసంగా ఏర్పరుచుకున్న తరువాత సాయి స్వయంగా వెలిగించిన అగ్నిహోత్రి ఇది. నాటి నుండి నేటి వరకు అది నిరంతరం వెలుగుతూనే ఉంది. ఈ ధుని నుంచి వచ్చిన బూడిదనే మనం ఊది ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ఎంతో మంది భక్తులకు ఈ ఊది అపర సంజీవిని, కష్ట నివారిణి. ద్వారకామాయిని సందర్శించే భక్తులు ఈ ధునిలో సాంబ్రాణి, అగరవత్తులు, నవధాన్యాలు, ఆవు నెయ్యి వంటి వాటిని సమర్పించి కర్మలు, గ్రహపీడల నుంచి విముక్తి కల్పించమని
సాయిని ప్రార్థిస్తారు. సాయి దివ్యమూది తీర్చు సర్వవ్యాధి. సాయిబాబా షిర్డీలో నడయాడే కాలంలో ఆయనొక పిచ్చి ఫకీరుగా ప్రజలు భావించేవారు. ఆ తరువాత కాలంలో ఆయనలోని మహత్తుని గుర్తించి దేవునిగా, మానవరూప భగవానునిగా పూజించడం ప్రారంభించారు. ఆ పరంపరలోనే ప్రారంభమైన నిత్య కార్యక్రమం సాయికి 4 వేళలా జరిగే హారతుల సేవ. షిరిడీకి చేరిన ప్రతి ఒక్కరూ ఒక్క హారతిలోనైనా పాల్గొనాలని ఉవ్విళ్లూరుతారు. నిత్య పూజా కార్యక్రమాలు సుప్రభాత హారతితో ప్రారంభమవుతాయి. దీనినే కాకడ హారతిగా వ్యవహరిస్తారు. 4 గంటల 15 నిమిషాలకు ధూపాంజలితో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 4:30 గంటలకు కాకడ హారతి మొదలవుతుంది. భక్తులందరూ ఒకే వరుసలో హారతి పాడుతున్న వేళ ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంది. జయ షిరిడీశా జగన్నివాస మనసే హారతి, భక్తుల ఆశల రూపము నీవే సాయి హారతి. యోగ నిద్ర నుంచి మేల్కొమ్మని చెబుతూ దోమతెరను తొలగించిన అనంతరం సాయి మూల విరాట్టుకు సమాధికి మంగళ స్నానం చేయించి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో భక్తులు భజన గీతాలను ఆలపిస్తారు. 5:30 గంటల సమయంలో మరోసారి హారతి ఇస్తారు. దీనినే సూర్యోదయ హారతి, ఉపహారతి, చిన్న హారతి అని వ్యవహరిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల దర్శనానంతరం తిరిగి 12 గంటలకు మధ్యాహ్న హారతిని నిర్వహిస్తారు. తెల్లవారుజాము నుంచి ఎంతోమంది భక్తుల ఆర్తిని తీర్చిన ఓ సాయి, కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పడమే ఈ హారతి సారాంశం. కాని నిరంతరం తన భక్తుల కోసం తపించే సాయి విశ్రాంతి తీసుకుంటాడా? మధ్యాహ్న హారతి అనంతరం సాయంత్రం 6-6:30 గంటల మధ్యకాలంలో సాయంకాల హారతిని నిర్వహిస్తారు. దీన్నే ధూప్ హారతిగా వ్యవహరిస్తారు. విశ్రాంతి తీసుకున్న సాయి ఇక లేవోయి అంటూ భక్తిపూర్వక గాత్రంతో హారతిని అర్పిస్తారు. రాత్రి 10:30 గంటలకు షేజ్ హారతితో పూజా కార్యక్రమాలకు, దర్శనాలకు ముగింపు పలుకుతారు. శ్వేత వస్త్రాలతో, రుద్రాక్షమాలతో సాయిమూర్తిని, సమాధిని అలంకరించి షేజ్ హారతిని నిర్వహిస్తారు. బాబా ఆశీస్సులు కోరే భక్తుల కోసం సాయి సత్యవ్రతం, అభిషేకాది పూజలు చేసుకునే అవకాశం షిరిడీ సంస్థాన్ కల్పిస్తోంది. సాయిబాబా సచ్చరిత్రను పారాయణ చేసుకోవడానికి కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది. గణపతి, శనీశ్వర, మహాదేవ మందిరాలకు వెనుకగా ఉన్న సాయి సత్యవ్రత హాలులో ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు ఒకసారి, 10:30 గంటలకు మరొకసారి సాయి సత్యవ్రతాన్ని చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తోంది. షిరిడీలో ప్రధానంగా గురు పౌర్ణమి, శ్రీరామనవమి, విజయదశమి 3 పండుగలు జరుగుతాయి. ఒక్కో పండుగ ఒక్కో చరిత్ర. గురు పౌర్ణమి నాటి ఉత్సవాలను వర్ణించాలంటే మాటలే కాదు, 2 కళ్ళు చాలవు. ఈ వేడుకలను చూడడానికి ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆ ఉత్సవంలో పాల్గొన్న అనుభూతిని మనం కూడా పొందుదాం. సాయినాథుడు 100 ఏళ్ల క్రితం ప్రారంభించిన గురు పూర్ణిమ వేడుక ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆనాడు సాయి భక్తుల జయ జయధ్వానాల మధ్య షిరిడీ వీధుల్లో నడయాడిన తీరు నేటికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. గురు పూర్ణిమ వేళ ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో సాయి చందన పాదుకలను,
సటాకాను బాబా చిత్రపటాన్ని ఉంచి షిరిడీ వీధుల్లో ఊరేగిస్తారు. ఆ సమయంలో భక్తుల ఆనందం ఆకాశాన్ని అందుతుంది. ఆ గురుస్వరూపుడిని పూజించి తరించేందుకు ఎంతో మంది భక్తులు పోటీ పడుతుంటారు. బంగారు కాంతులతో మెరిసిపోయే సాయికి నీరాజనమర్పిస్తారు. మహారాష్ట్రలోని షిరిడీ సాయి క్షేత్రానికి హైదరాబాద్ నుంచి సోలాపూర్, చించోలి, అహ్మద్ నగర్ల మీదుగా పలు రైళ్లలో చేరుకోవచ్చు. సాయి అని ఓ మహంత్ పిలిస్తే ఓయి అని పలికినవాడే ఈ సాయిబాబా. ఆనాటి నుంచి షిరిడీ క్షేత్ర నివాసాయగా విశ్వవ్యాపిత భక్తుల పాలిట సాయీశ్వరుడయ్యాడు. గురు పౌర్ణిమ ఉత్సవాలతో కలకలలాడిన షిరిడీ సాయి క్షేత్రాన్ని కనులారా దర్శించుకున్నాం. ఆ సాయి కరుణ అపారంగా మనకు దక్కుతూనే ఉండాలని కోరుకుంటూ మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం సాయిరాం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.